చేపల కూర స్మెల్లో గుమగుమలాడిపోతుందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజండి గోదావరికి వెళ్ళానండి. అక్కడ వేట వేస్తున్నారండి. ఆ వేట దగ్గర నుంచి చేప తీసుకొచ్చానండి. చేప చాలా పెద్దగా ఉందండి. నా చేతులకు లొంగటం లేదండి. అందుకని ఇంట్లో చిన్న చెక్క ఉందండి. ఆ చెక్కకు 4 మేకలు తెగేస్తానండి. ఇప్పుడు ఆ మేకలు తెగేసిన చెక్కతోటి పులుసు లాగుతుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎలాగుందో కామెంట్లో చెప్పండి. చేప నీట్గా తోమేసి శుభ్రం కడిగేస్తానండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందామండి. 2 కిలోలన్నర చేప అండి ఇది. ఈ 2 కిలోలన్నర చేపలోకినండి చిన్న చిన్న ఉల్లిపాయలేనండి 13 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే చేపల కూరలో బాగుంటుందని ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ కట్ చేసేసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కిందండి, ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో వేయాల్సినవన్నీ వేసుకుందామండి. ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. ఉప్పు, కారం, పసుపు ఉల్లిపాయలు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఆయిల్ సరిపోలేదండి, ఇంకా 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి.
ఇప్పుడు నీట్గా కడుక్కున్న చేప ముక్కలు వేసుకుంటామండి. ఈ ఉప్పు కారం చేప ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఉప్పు కారం ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసానండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందామండి. పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇలా చందమంట మీద 10 నిమిషాలు మగ్గనిద్దామండి. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. మామిడికాయని కట్ చేసి పక్కన పెట్టాను కదండి. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. గట్టిటి తిప్పకూడదండి, చేప ముక్కలు ఉడిపోతాయండి. చేపల కూర చాకు ముడిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి, లేకపోతే మిగలు ఉడిపోతాయండి. ఇలా 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చేపల కూరలో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి. మా సైడ్ ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటామండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర చేపల కూరలో చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకుందామండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకుందామండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదండి, 10 నిమిషాలు మగ్గనిద్దామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చేపల కూర స్మెల్ గుమగుమలాడిపోతుందండి. చాలా కమ్మగా వస్తుందండి స్మెల్. చేపల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి. చేపల కూరలో మామిడికాయ ముక్క చాలా బాగా ఉడికిందండి.
చేపల కూర చాలా బాగుందండి, చాలా బాగా కుదిరిందండి. అందులోకి గోదావరి చేప కాదండి, గోదావరి చేప గురించి చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.